లేదు బిడ్డ, ఇప్పుడు నీకు మోటార్ సైకిల్ కొనిస్తానికి పైసలు లేవు, మళ్ళీ పర్ చూద్దాం తీ బిడ్డ అన్న ఆయన. లేలే మా దోస్తులందరికి ఉన్నది, నాకు కూడా కావాలని కొడుకు జిజ్జు. అర్రే వాళ్ళంటే ఉన్నోళ్ళు ఏదైనా కొనుక్కుంటారు, మనకిన అట్లనే బతకాలంటే అయితాది బిడ్డ అని నాయన బుద్రకిచ్చిన అయినకుంటే నాకొచ్చే జీతం 30,000, ఇంట్లో ఖర్చులు 25,000, ఇక ఏడుకెళ్ళి సంసారం నడుస్తుంది, నీకేం పెట్టి కొనియాలే అని కొడుకుకు చెప్పి సంజాయిస్తాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా గిట్లనే చెప్పబోయిండు, కానీ ఆ ముచ్చట రచ్చయిందబ్బా. అప్పులు తిప్పలు హామీలు ఈ మూడింటి మీద 3 పార్టీల నడుమ కీసులాట నడుస్తుందబ్బా. 10 రూపాయల మితికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావని. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. దొంగతనం చేసినాక దొంగ పారిపోయేటప్పుడు ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తోటి ఇవాళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతబడుతుంటే రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని నువ్వు అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని. పాత గవర్నమెంట్లో చేసిన బాకీలకు కిస్తీలు మిత్తీలు కట్టుడు కష్టమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ అనే మాట. 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నా. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు, ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. ఇదే టైంలో ఆర్టీసీ అన్నలు సమ్మె ఉద్యోగ సంఘాలు ఉర్మబట్టే మాకేమి ఇస్తలేడని. ప్రజలకు చెప్పండి, అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు. నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండని చెప్పక తప్పదు. ఒక్క కలంపోటు తోటి రైతులకు 21,000 కోట్లు ఇచ్చినటువంటి మొగోడవడనుంటే రేపు పొద్దున వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్తున్నా. అయితే సీఎం ఆస్తులు కూడేసిండని రావణ్ అంటుంటే అటుకెళ్లి కాంగ్రెస్ ఎంపీ చామల సార్ కౌంటర్ ఇచ్చుడు నడిచింది. మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో 3 ఇంతలు పెరిగింది, పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట, కొద్దిగా అయితే ఇవతలకు వస్తుందేమో. అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా లేక పక్కన కిరాయికి తీసుకొని పార్కింగ్ ప్లేస్ పెట్టుకుంటున్నారు. ఆ ఇంటిని ఎంత పొడుగైతే పెంచిండో ఈయన చెప్పే పిట్ట కథలు కూడా గంతే పొడుగుంటాయి. మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే 4th సిటీ దాకా 2,000 ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి. మీరు సిగ్గెందుకు పడుతున్నారు? తీసుకురారు డాక్యుమెంట్లు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తే 2 నిమిషాలలో తెలిసిపోద్ది కదా దొంగ ఎవడో దొరవడో.